సమస్యతో బాధపడే రోగులకి ప్రధానంగా మరి అవసరమైతే డయాలసిస్ చేయాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది. డయాలసిస్ ప్రక్రియ మరి చాలా క్లిష్టమైంది, అంతేకాకుండా అత్యంత ఖరీదైంది కూడా చెప్పుకోవచ్చు. పేషెంట్లకు డయాలసిస్ చేస్తే మరి కొంత ఉపశమనం కలుగుతుందని కూడా వైద్యులు చెప్తున్న పరిస్థితుల్లో ప్రస్తుతం మరి డాక్టర్ వైఎస్ఆర్ కిడ్నీ రీసెర్చ్ విభాగం పలాసకు చెందినటువంటి ఆసుపత్రిలో ఉన్నాము. ఇక్కడ చూసుకుంటే డయాలసిస్ వార్డు 20 పడకలకు సంబంధించి ఈ వార్డును ఏర్పాటు చేశారు. ఇక్కడ 3 షిఫ్టుల్లో మరి ఇక్కడ పేషెంట్లకి వైద్య సదుపాయాలు అందిస్తున్న పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాము. చూద్దాం ఈ డయాలసిస్ వార్డు ఎలా ఉంది, పేషెంట్లకు ఎటువంటి వైద్య సదుపాయం అందుతుంది అనే అంశం మీద చూసే ప్రయత్నం చేద్దాం. డాక్టర్ వైఎస్ఆర్ కిడ్నీ రీసెర్చ్ స్టేషన్లో మరి ఇక్కడ అత్యాధునికమైనటువంటి వైద్య సేవలు అందిస్తున్న పరిస్థితి. నిన్న ప్రారంభమైనటువంటి ఈ ఆసుపత్రిలో మరి ఇప్పటికే వైద్య సేవలు అయితే ప్రారంభమైనవి కూడా చెప్తూ ఉన్నారు. డయాలసిస్ సెంటర్లో ఉన్నాం మనం. డయాలసిస్ సెంటర్కి సంబంధించి మరి వైద్య నిపుణులు ఉన్నారు. ఇక్కడ ప్రత్యేకమైనటువంటి వార్డులో డాక్టర్ సుభాష్ గారు ఉన్నారు. వారిని అడుగుదాం ఇక్కడ వివరాలు ఏంటనేది. డాక్టర్ సుభాష్ గారు నమస్కారం. ఏంటి అసలు డయాలసిస్ ప్రక్రియ ఎలా సాగుతుంది ఇక్కడ? నమస్తే అండి. ఇక్కడ మొత్తం డయాలసిస్ బెడ్లు 40 ఉన్నాయండి. 3 షిఫ్ట్ల కింద మనం చేసుకున్నా సరే రోజుకి కనీసం 120 మంది పేషెంట్ల వరకు కూడా మనం ఇక్కడ డయాలసిస్ చేయొచ్చు. దాంతోపాటు ప్రభుత్వం వల్ల మనకి ఇక్కడ ఫ్రీగా మనకి ఇంజెక్షన్లు కానీ ప్లస్ దాంతోపాటు 27 రకాల మందుల వరకు మనం ఇక్కడ అందరూ ఫ్రీగా ఇస్తున్నాము. సో వీళ్ళు కూడా ఏంటంటే రావడానికి వెళ్ళటానికి కూడా ఇబ్బంది లేకుండా ప్రభుత్వం 10,000 వరకు పెన్షన్ ఇవ్వటం వల్ల వీళ్ళకి కూడా ఆర్థికంగా వీళ్ళకి ఇబ్బంది లేకుండా కొంతవరకు ప్రభుత్వం చాలా వరకు కూడా ప్రభుత్వం ఇక్కడ ప్రయోజనం కలిగిస్తుంది. మనకి ఇక్కడ సీరియస్ కేసులు ఏమైనా ఉన్నా సరే మనకి ఇప్పుడు ఎల్లకాలం మనకి ఇక్కడ నెఫ్రాలజిస్ట్ కిడ్నీకి సంబంధించిన డాక్టర్ గారు ఎప్పుడు కూడా వెళ్ళాలి. ముందు ఎప్పుడు మనకి ఇక్కడ అవైలబిలిటీ ఉండేది కాదు. కానీ ఈ హాస్పిటల్ వచ్చిన తర్వాత మనకి 24 గంటలు కూడా నెఫ్రాలజిస్ట్ కిడ్నీ డాక్టర్ గారు మనకి అందుబాటులో ఉంటున్నారు. కాబట్టి ఏ సీరియస్ కేసు అయినా ఏదైనా సరే కిడ్నీకి సంబంధించింది ఏదైనా సరే మనకి ఇక్కడ డాక్టర్ గారు అవైలబుల్గా ఉంటారు. కాబట్టి మనకి 24 గంటలు ఇక్కడ కిడ్నీకి సంబంధించిన వైద్య సేవలు పూర్తిగా గవర్నమెంట్ వల్ల మనకి ఇక్కడ వరకు అందటం జరుగుతుంది. డాక్టర్ సుభాష్ గారు చెప్పండి, డయాలసిస్ అంటే కొంత భయపడుతూ ఉంటారు, అంటే ఆ భయాలు అవసరం అంటారా? డయాలసిస్ చేయించుకోవటం అనేది కిడ్నీస్ పాడవటం వల్ల డయాలసిస్ చేయించుకోవటం అనేది మాత్రం కంపల్సరీ. సో ఈ డయాలసిస్ చేసినప్పుడు అప్పుడప్పుడు కొంతమందికి చిన్న ఇబ్బందులు అనేది రావటం అనేది సహజం. సో దాన్ని అధిగమించడానికి మనకి ఇక్కడ ప్రభుత్వం ఇక్కడ 24 గంటలు కూడా కిడ్నీకి సంబంధించిన డాక్టర్ గారు నెఫ్రాలజిస్టులు ఇక్కడ మనకి ప్రస్తుతానికి 2 అవైలబుల్గా ఉన్నారు. సో వాళ్ళు 24 గంటలు మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటారు. ఏ ప్రాబ్లం వచ్చినా సరే వాళ్ళు వెంటనే అందుబాటులో ఉంటారు. మనకి ఇప్పుడు ఈ ఒకసారి చేయించుకున్నాను అనుకోండి, ఎప్పుడు మళ్ళీ అవసరం అవుతుంది ఈ డయాలసిస్? అంటే ఈ స్టేజ్ని బట్టి అండి, కిడ్నీ సీరం క్రియాటినిన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, పేషెంట్ యొక్క సిమ్టమ్స్ ఎలా ఉన్నాయని దాన్ని బట్టి కొంతమంది వారానికి ఒకసారి చేయించుకుంటున్నారు, కొంతమంది వారానికి 3 సార్లు వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే పేషెంట్ బట్టి పేషెంట్ యొక్క స్టేటస్ని బట్టి ఎన్నిసార్లు చేయాలనేది ఇక్కడ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ గారు డిసైడ్ చేస్తారు. పేషెంట్లు తాకిడి ఎలా ఉంది ఇక్కడ? అంటే పాడైపోయిన కిడ్నీ పాడైపోయిన వాళ్ళు కానీ, అంటే ప్రారంభంలో ఉన్న వాళ్ళు కానీ ఇక్కడ ఎలా ఉంది పేషెంట్ల పరిస్థితి? పేషెంట్లు ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ డయాలసిస్ జరుగుతుందండి. దాంతోపాటు ఓపీ కూడా నెమ్మదిగా ఇప్పుడు పెరుగుతుంది ఇక్కడ. సో ప్రజలకు కూడా ఇక్కడ కిడ్నీ సెంటర్ ఒకటి ఓపెన్ అయిందని తెలియటం వల్ల నిన్న కూడా ఇక్కడ ఓపీ చూపించుకుంటాము, కొత్త హాస్పిటల్ ఓపెన్ చేశారు, ఇక్కడ కిడ్నీ డాక్టర్ గారు వచ్చారంటే కదా అని చెప్పి పేషెంట్స్ కూడా వస్తున్నారు. సో ప్రజలందరికీ నెమ్మదిగా తెలుస్తుంది కాబట్టి డెఫినెట్గా దీనివల్ల ప్రజలందరికీ కూడా మంచి జరుగుతుంది. నిన్న ముఖ్యమంత్రి గారు వచ్చారు, ఈ విభాగాన్ని పరిశీలించారా? వచ్చారండి. వచ్చి ఇక్కడ ఉన్న డాక్టర్లందరినీ కలిశారు. ప్లస్ ఇక్కడ డయాలసిస్ అవుతున్న పేషెంట్స్తో కూడా మాట్లాడటం జరిగింది. వాళ్ళందరితో కూడా మాట్లాడి వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా, వాళ్ళకి ఏంటి అన్నాల నుంచి జరుగుతుంది, ఎప్పటి నుంచి జరుగుతుంది, వాళ్ళకి అందరికీ పెన్షన్ అందుతుందా లేదా అన్నీ ముఖ్యమంత్రి గారు అడిగి తెలుసుకున్నారు. ఇక్కడ పేషెంట్ ఎలా ఫీల్ అవుతున్నారు? దగ్గరకు వచ్చేసింది. అంతకుముందు గతంలో శ్రీకాకుళం కానీ వైజాగ్ కానీ వెళ్ళే పరిస్థితి, కానీ మీ దగ్గరకు వచ్చిన వాళ్ళ దగ్గరగా వచ్చింది. ఎలా ఉంటున్నారు? డాక్టర్ గారు బాగుంది అంటున్నారా? ఏం పరిస్థితి? ఇక్కడ మెయిన్గా మనకి నెఫ్రాలజిస్ట్ అందుబాటులో ఉండటం వల్ల ఇక్కడ పేషెంట్లు ఎవరూ కూడా ఇంకా శ్రీకాకుళం వైజాగ్ వరకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా మనకి ఇక్కడే జరగటం వల్ల వాళ్ళకి కూడా ఆర్థికంగానే కాకుండా వాళ్ళు అక్కడికి వెళ్ళటం వల్ల ఇబ్బంది కలగకుండా మెయిన్ ఇక్కడ మనకి జరగటం వల్ల వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.